కాబట్టి చేసేదంతా ఇంకా ఏమిటి, ఎవరైనా ప్రశ్నించిన వారి గొంతును పట్టుకొని నలపడమే ఈయన చేసే పని. ఈయనకు వత్తాసు పలుకుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు, కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్న పని. అందరికీ ఇక్కడ జ్ఞానోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము, ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి. ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఢిల్లీ లెవెల్లో కూడా NHRCకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కోర్టుల తలుపులు తడతాము. సుప్రీంకోర్టులలో కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము. అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 ఇంతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4 ఇంతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా పెకిలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు, ఎలాంటి రాక్షసుడు అని అంటే తాను అబద్ధం చెప్పాడు అని, మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది. సిబిఐ స్వయంగా ఛార్జ్ షీట్లో వాళ్ళు సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది. ఎటువంటి ఛార్జ్ షీట్లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము, ఎవరిని అరెస్ట్ చేయకపోవడము, అదే మాదిరిగానే NDDB రిపోర్ట్లు, NDRI రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు ప్రచారము, తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు, NDDB రిపోర్ట్ ఇచ్చింది తప్పు, NDRI ఇచ్చింది తప్పు, కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్టు మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాడనంటే ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎత్తినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తా.